హైదరాబాద్లో కట్నం వేధింపుల ఘటన సంచలనంగా మారింది. ఒక మాజీ కార్పొరేటర్ కోడల్ ఇప్పుడు ఈ ఘటన పట్ల ఆవేదన చెందుతూ ధర్నాకు దిగింది. దానికి సంబంధించిన వార్త చూద్దాం. అంతకంటే ముందు బిగ్ అప్డేట్ ఒకటి ఉందా చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్నటువంటి బెస్ట్ ప్రాపర్టీస్ అన్నిటినీ ఒకే వేదికపైకి తీసుకువస్తుంది సుమన్ టీవీ. అక్టోబర్ 18, 19వ తేదీన HICC నోవోటల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునేటువంటి ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో రండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. రైట్, ఇక వార్తలోకి వెళ్తే అదనపు కట్నం కోసం వేధింపులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇంత టెక్నాలజీ పెరిగినా, ఇంత అవేర్నెస్ వచ్చినా కూడా ఇంకా ఈ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా సాక్షాత్తు ఒక మాజీ కార్పొరేటర్ ఆ కుటుంబంపైనే ఈ ఆరోపణలు రావడం సంచలనంగా మారింది. మల్కజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో మౌలాలీలో ఒక యువతి రోడ్డుపైన కూర్చొని ధర్నా నిర్వహించింది. తన భర్త కుటుంబం అదనపు కట్నం కోసం తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ఇప్పుడు స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మౌలాలి డివిజన్ మాజీ కార్పొరేటర్ చిన్న కొడుకుతో బాధిత యువతికి గతేడాది నవంబర్లో వివాహం జరిగింది. ఈ వివాహ సమయంలో యువతి కుటుంబం కట్నంగా ఏకంగా 2 కోట్ల వరకు ఇచ్చినట్లుగా ఆమె చెప్తుంది. అయితే ఈ భారీ మొత్తాన్ని కట్నంగా ఇచ్చినా కూడా పెళ్లి జరిగిన నెల రోజులు కూడా గడవక ముందే భర్త కుటుంబం అదనపు కట్నం కోసం యువతిపైన ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టిందంటూ కూడా బాధితురాలు అక్కడ ఆరోపించింది. పెళ్ళైన కొద్ది రోజులకే ప్రారంభమైనటువంటి ఈ వేధింపులు క్రమక్రమంగా హద్దులు దాటుతూ తీవ్ర రూపం దాల్చాయట. ఇక తమకు రాజకీయంగా పలుకుబడి ఉందని దాన్ని ఉపయోగించి తమపై ఒత్తిడి తెస్తున్నారని కూడా ఆ యొక్క నవ వధువు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా బాధితురాలి తరపున మాట్లాడడానికి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులపైన కూడా అత్తామామలు భర్త దాడికి పాల్పడ్డారని కూడా ఆమె తీవ్రంగా ఆరోపించింది. తనపై కూడా తప్పుడు ఆరోపణలు చేస్తూ తనను తన కుటుంబ సభ్యులను మానసిక వేదనకు గురి చేస్తున్నారని ఆమె కన్నింటి పర్యాయతమైంది. ఇక ఆప్షన్ ఏది లేక నేరుగా ధర్నాకు కూర్చోవాలంటూ కూడా అనుకుని ఆమె రోడ్డు మీదకు వచ్చి ధర్నా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఈ క్రమంలోనే తన భర్తను కూడా కలవకుండా అత్తామామలు అడ్డుకుంటున్నారంటూ కూడా ఆ యువతి తెలిపింది. ఈ అన్యాయం పైన తనకు తక్షణమే న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేస్తుంది. రోడ్డుపైన ధర్నాకు దిగినటువంటి నవ వధువు వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పోలీసులను కోరింది. వేధింపులకు పాల్పడుతున్నటువంటి అత్తామామలపైన అలాగే భర్త పైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేసింది. ఏదేమైనా కూడా కట్నం వేధింపుల ఘటన అనేది చాలా రోజుల తర్వాత ఇలాంటి వార్త మరలా ఇక్కడ ఇప్పుడు వెలుగులోకి రావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది. అది కూడా ఎడ్యుకేటెడ్ కుటుంబంలో, ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్నటువంటి కుటుంబంలో, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి కుటుంబంలో, రాజకీయంగా ఒక హోదాలో ఉన్నటువంటి కుటుంబంలోనే ఈ యొక్క ఆరోపణలు రావడం అనేది సంచలనంగా మారింది. ఒక యువతి నేరుగా రోడ్డు మీదకి వచ్చి ధర్నా నిర్వహించేటువంటి స్థాయికి ఇది వెళ్ళిందంటే అక్కడ ఎలాంటి వేధింపులు ఆమెకు గురయ్యాయి అనేటువంటిది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించి మరి అటు భర్త కుటుంబ సభ్యులు ఏమైనా స్పందిస్తారా, వారు మాట్లాడతారా, బయటకు వస్తారా? ఈమె వర్షన్ ఈ విధంగా ఉంది, భార్య వర్షన్, మరి అత్తమామలు అదేవిధంగా భర్త వర్షన్ ఏ రకంగా ఉండబోతుంది? గతంలో జరిగినటువంటి అనేక కేసుల్లో కూడా 2 భిన్న ధృవాలు, భిన్న వాదనలు వినిపించాయి. కాబట్టి ఈ యొక్క అంశం పట్ల వారి వర్షన్ ఏ రకంగా ఉంటుంది? ఇప్పుడు బాధితురాలకి ఎలాంటి న్యాయం జరుగుతుంది? ఇటు ఆ బాధితురాలు తరపున కొంతమంది కూడా మద్దతుగా అక్కడికి వచ్చినట్టుగా కనపడుతుంది విజువల్స్లో. పోలీసులు మరి దీన్ని కేసు నమోదు చేసి ఏ రకంగా చర్యలు తీసుకుంటారు, ఏ రకంగా ఈ కేసు ముందుకు వెళుతుంది, ఆ బాధితురాలు ఆరోపిస్తున్నట్టుగా వాటన్నిటిని కూడా ఎలా ప్రూవ్ చేయగలుగుతుంది? పూర్తి వివరాలు అయితే అక్కడ వారందరూ కూడా సేకరించే పనిలో ఉన్నారు. ఏదేమైనా కూడా వరకట్న వేధింపుల ఘటన అనేది మరొకసారి తెరపైకి రావడం అయితే ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. నవంబర్ 7, 2024లో ఇసరా KBR కన్వెన్షనల్లో అయ్యింది. మా హస్బెండ్ అండ్ మా అత్త, మా మామ, మా బావ, ఇంకా మా అక్క, పెద్దయారాలు వాళ్ళంతా కలిసి నా పైన డిమాండ్ చేస్తున్నారు. 50 lakhs తీసుకొని వస్తేనే నేను ఇంటికి రానిస్తాము అని. నేను ఎందుకు తీసుకురావాలి, నేను ఆల్రెడీ 2 crores ఇచ్చినా కదా అంటే, అది బిజినెస్ పెట్టుకుంటారు, నువ్వు మనీ తీసుకొస్తేనే నీకు ఏమంటారు మంచిగా ఉంటారు, కాపురం చేస్తలే చెయ్యరు అని నేను ఇంట్లో నుంచి బయటికి పంపించేసినారు. 3 months అయినా మా ఇంటికి వచ్చేసి ఇప్పటివరకు నేను ఇంటికి వెళ్తే నన్ను ఇంటికి తీసుకెళ్తలేరు. నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. మాకు అమ్మాయి వద్దు అని నా పైన లేని ఎలిగేషన్స్ పెడుతున్నారు. నాకు ఉండే పెళ్ళి అయ్యిందని, నాకు లేని ఇంకా అన్నీ పెడుతున్నారు. ఇంకా అంతా నాకు గలీజ్గా అనిపిస్తుంది. మా పేరెంట్స్ అందరికీ చెప్తే మా పేరెంట్స్ వెళ్ళి వాళ్ళతో మాట్లాడడానికి వెళ్తే మా పేరెంట్స్ అందరిని తిరిగి పంపించేసినారు. నాకు ఇప్పుడు ఇంట్లో న్యాయం కావాలి, నన్ను ఇంట్లోకి ఎందుకు రాణిస్తలేరో నాకు కావాలి, నేను ఇంట్లోకి వెళ్ళాలి, నేను నా హస్బెండ్తో ఉండాలని నేను డిమాండ్